అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నరేష్ అండి. నరేష్. ఇది వెటర్నిటీ మందుల షాప్. అవును. ఓకే. అన్న ఏం లేదు, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, 116 మున్సిపల్ కౌన్సిల్కి అండ్ 7 కార్పొరేషన్స్కి. సో ఏంటన్నా అంటే ఇప్పుడు మనం ఇది తొర్రూరు పట్టణంలో ఉన్నాం, ఇక్కడ 16 వాటికి జరుగుతుంది, 16 వార్డ్స్కి. సో ఇక్కడ ఎవరికి అవకాశం ఉంది, ఎవరు ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? 2 50-50 ఉన్నాయి. టీఆర్ఎస్ కొంచెం ఎక్కువ ఉన్నది అనిపిస్తుంది అంతే. మీకు ఆ, ఓకే. అంతే. ఎందుకని కారణం? అంటే వ్యతిరేక- TRS కి ఎక్కువ గెలుస్తారా? వ్యతిరేకత? వ్యతిరేకత, కాంగ్రెస్ వ్యతిరేకత అంతే. ఏ రకంగా వ్యతిరేకత? ఏమి ఇచ్చిండని ఓకే. కాంగ్రెస్ అదొకటి, ఇంకోటి రైతు బంధు ఒకటి, రేషన్స్ కార్డ్స్ అయిన ఒకటి, ఒక బస్ ఒకటి నడుస్తుంది అంతే వాళ్ళది. రేషన్ కార్డ్స్ వీళ్ళ గవర్నమెంట్ ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు కదా కాంగ్రెస్ ఇంకా రాలే కదా, ఇంకా కొన్ని వచ్చినాయి. అసలు ఆ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనమాట. రైతు బంధు అయితే మంచి వ్యతిరేకత అయితే ఉంది. యూరియా బత్తాలు ఒకటి పక్కాది అయితే, యూరియా బత్త అయితే ఇంకా 50-50 ఉన్నాయి. చాలా ఇబ్బంది కదా. అవును, చాలా. అయినే? ఇప్పుడు కూడా ఒక్కొక్క బత్త తీసుకుంటారు, పొద్దున సాయం దాకుంటారు ఒక రైతు. మామూలుగా అయితే ఎన్ని రావాలి యూరియా బస్తాలు? ఎన్నంటనే వచ్చేది అప్పుడు? టిఆర్ఎస్ లో. మాది కాంగ్రెసే, ఓకే. టిఆర్ఎస్ వస్తుంది మరి ఇక్కడ అయితే. అదే ఓకే. మామూలు ఓవరాల్ గా అయితే కాంగ్రెస్ కి TRS కి ఎక్కువ వచ్చేలా ఉన్నాయి ఈ 16లో. ఓకే. సో అంటే పథకాల గురించి మాట్లాడారు ఇందాక, ఏమేమి అందట్లేదు ఇక్కడ మేము? ఏమైందని ఏం అందలే అసలు, అందిన ఏంటి ఏం లేదు. ఒక బస్సు ఒకటి నడుస్తుంది, ఒకటి 24 గంటల కరెంటు ఈ 200 యూనిట్లు ఇస్తున్నట్టున్నారు. 200 యూనిట్లు ఒకటి వస్తుంది, ఒకటి. ఓకే. గ్యాస్ గ్యాస్ ఏం లేదు, గ్యాస్ రావట్లేదు. గ్యాస్ ఏం రాదు. సన్నబియ్యం వస్తున్నాయి. సన్నబియ్యం వస్తుంది. ఓకే. ఆ స్కీమ్ విలేజ్ కాదు కదా, అదే. సెంట్రల్ గవర్నమెంటే. సో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇంకా దీనికి లెక్క వస్తుంది. సో మొత్తానికి అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఫైట్ ఎవరికి తగ్గఫారు ఉంది. తగ్గఫారు ఉంది. ఓకే. సో BRS కి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటారు. చూడాలి అనుకుంటాను. ఓకే. సరే, ముఖ్యంగా చూసుకుంటే మరి 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది పరిపాలన? బాలేదు. సో మీ పాలకుర్తి నియోజకవర్గం? మా పాలకుర్తి గన్పూర్, కానీ ఇక్కడ మా షాప్ ఏజెన్సీ మాత్రం ఇక్కడ. ఓకే. ఇక్కడ పాలకుర్తిలో ఏముంది, కామన్ మామూలుగా ఎక్కడ ఉన్నట్టు గట్టి ఉన్నది అంతే. అంతే. ఏం లేదు. అంటే అంతకుముందు ప్రభుత్వంలో బాగుందా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాగుందా? అప్పుడు పథకాలు అందేది, ఇక్కడ పథకాలు అంతలో అంతే. వీళ్ళు చేసేది ఏమన్నా కొత్తగా డెవలప్మెంట్ కొత్తగా ఏం లేదు. ఓకే. అంతే. సో 16లో మేజర్ అంటే ఒక 9-10 BRS కి వెళ్తాయి అంటారు. ఏమో ఇక లాస్ట్ అవర్ చూడాలి, కానీ టీఆర్ఎస్ అని సాధ్యమైన వచ్చిన కస్టమర్ అందరూ అదే అంటారు అంతే. ఓకే. అంటారా? జనం నాడి. నాడి. మీకేమనిపిస్తుంది? మా కూడా టీఆర్ఎస్ అనిపిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.